జనవరి 2 తారీఖు 2026 సంవత్సరం. సో, ఇక్కడ మెయిన్‌గా హెడ్‌లైన్ చూస్తే న్యూస్‌లో జ్యోతి సురేఖ ఈమె ఏంది టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో ఏపీ ఆర్చర్‌కు చోటు. ఈమె విలువిద్యలో పాల్గొంటుందన్నమాట ఒలింపిక్స్‌లో. సో, ఆమె గాన పార్టిసిపేట్ చేస్తే ఏపీ ఆర్చర్‌కు చోటు టార్గెట్ ఒలింపిక్. మీకు టార్గెట్ ఒలింపిక్స్‌లో అవకాశం వచ్చిందట మన దేశం తరపున పార్టిసిపేట్ చేయడానికి. చూడాలి మరి ఎన్ని గెలుస్తదనేది. అంటే బాణం యేసుడనమాట ఆట అది. సో, జోరుగా జీఎస్టీ వసూలని ఇంకోటి చూస్తున్నాం. డిసెంబర్‌లో 6% అధికం. ఆహ్, 1,74,00,000 ఆహ్, కోట్లనమాట. అంటే దాదాపు 2,00,000,00,00,000 అనమాట వసూలయినాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకోటి త్వరలో వందే భారత్ స్లీపర్. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గౌహతి, కోల్‌కతా వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 18 లేదా 19 పట్టాలెక్కనుంది. సో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అంటే చానా వేగంగా ఎళ్తదనమాట. ఇది చాలా తక్కువ స్టాప్‌లలో ఆగుతది రైలు. సో, మన ఎక్స్‌ప్రెస్ లాగా అట్లా మెయిన్ స్టాప్‌లో కాకుండా చానా అంటే దాదాపు 300, 400 కిలోమీటర్‌కి ఒక స్టాప్ ఉండే విధంగా ఉంటదట్లా. అంత తక్కువ స్టాపులుంటాయి. స్పీడ్ గూడా అత్యధికంగా వెళ్తది. స్లీపర్ కోచ్ అనమాట. ఇంతకు ఇప్పుడుండేది కూర్చొని వెళ్తున్నారనమాట. వందే భారత్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయి. సో, అవేమో కూర్చోవడానికి అవకాశం ఉంది. పడుకోవడానికి లేదు. సో, ఇప్పుడు పడుకొని వెళ్ళడానికి అవకాశం ఉండే రైలుని జనవరి 18 లేదా 19న ప్రారంభిస్తారని ఒక వార్త చూస్తున్నాం. కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డ్. అమెరికా పౌరసత్వం కలిగిన వారికి పిల్లాడి గ్రీన్ కార్డ్ కొట్టేద్దామంటే ఇకపై కుదరదని ఇమిగ్రేషన్ అటార్నీ బెన్ స్టీన్ చెప్పారనమాట. ఇక్కడ అమెరికా వోళ్ళేందంటే కొంతమంది గ్రీన్ కార్డ్ కోసం అని చెప్పి అక్కడ ఉండే లోకలోళ్ళని పెళ్లి చేసుకోవడము, అట్లా చేసేసి కార్డొచ్చిన తర్వాత గ్రీన్ కార్డొచ్చిన తర్వాత అక్కడ అమెరికాలో ఉండాలంటే మనకు ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లనో అక్కడ గ్రీన్ కార్డ్ అనమాట పౌరసత్వం కోసం. సో, ఆ గ్రీన్ కార్డ్ ఉంటేనే అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తామన్నట్టు చెప్తుర్రనమాట ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. సో, కొంతమంది చేస్తారనమాట. డబ్బులిచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కార్డొచ్చిన తర్వాత ఎవరి తిప్పల కాళ్ళు బతుకుతారు. అట్లా గాకుండా అట్లా కుదరదని చెప్తుర్రనమాట. ఇట్లా ఈ పెళ్లి చేసుకొని డ్రామాలాడేటోళ్ళు ఎక్కువ మగవాళ్ళే ఉంటారు. సో, ఆడోళ్ళు చాలా తక్కువుంటారనమాట. సో, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ తిప్పల కాళ్ళకి వదిలేద్దామన్నట్టు. సో, జోహ్రాన్ మమ్దాని అనే నేను న్యూయార్క్ నగర 112వ మేయర్‌గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను న్యూయార్క్‌లో రీసెంట్‌గా మేయర్‌గా గెలుపొందిందనమాట. ట్రంప్ వీళ్ళందరూ గూడా పరేషాన్ అయ్యారు. ఎట్లా గెలిచిండో ఈయనకు కమ్యూనిస్టు భావాలు గూడా ఉన్నాయన్నమాట. అట్లా ఆ దేశంలో ఈయన బయట దేశం మన భారతదేశానికి గూడా కొన్ని సంబంధాలున్నాయన్నమాట. ఆళ్ళ సొంతంగా ఆళ్ళ దేశం నుంచి ఫస్ట్ తాతల కాలం నుంచి ఆళ్ళ దేశంలో ఉన్నోడు గాడు. సో, బయట దేశం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారన్నమాట. అటువంటి వ్యక్తి ఎట్లా గెలిచిండో నేను ప్రమాణ స్వీకారం చేయను నేను అవన్నీ ఇవన్నీ అన్నాడు. కానీ రాజ్యాంగం ప్రకారం గెలిచినోడిదే రాజ్యం కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిరంట ఆల్రెడీ నిన్న. సో, డ్రోన్ దాడిలో 24 మంది మృతి. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత కెర్సాన్ ప్రాంతంలో భారీ డ్రోన్ జరిగింది. ఈ ఘటనలో కనీసం 24 మంది చనిపోయారు. సో, ఉక్రెయిన్‌లో రష్యాకి యుద్ధం జరుగుతుంది గదా! రష్యా కొంత ప్రాంతాన్ని ఆక్రమించిందనమాట. అక్కడ డ్రోన్ దాడి జరిగింది. అంటే డ్రోన్ ద్వారా బాంబులేసిరనమాట. సో, మనం చేలల్లో ఇప్పుడు మందు కొడతారు గదా! డ్రోన్ ద్వారా. ఆహ్, పత్తి చేలకి ఇట్లా మందు కొట్టడానికి వాడతారు గదా! వర్షాలకిట్లా. సో, అట్లాంటిదే డ్రోన్‌ని ఉపయోగించి బాంబులేసారనమాట. అందులో 24 మంది చనిపోయారని చెప్పేసి వార్త చూస్తున్నాం. నెక్స్ట్ పాలమూరుపై విచారణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో ఇచ్చి రాసిరనమాట వార్త. సో, పాలమూరు అంటే ఇది మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడుతుర్రు కదా! ఏదుల దగ్గర వట్టెం రిజర్వాయరు ఇట్లా ఇవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కిందకొస్తాయి. సో, కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్. సో, విచారణ చేస్తుండంటే మరి ఫండ్స్ అవకతవకలైనాయనా ఏందో చూడాలి. సో, ప్రాజెక్టు నీటి సోర్స్‌ని మార్చడం వెనుక అవినీతి పునాదులు. సోర్స్ మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు. అడుగుదామంటే కేసీఆర్ సభకు రావడం లేదు. విచారణకు ఆదేశిద్దాం. మార్గదర్శకాలు సిద్ధం చేయండి అధికారులకు చెప్పా. ప్రణహిత చేవేళ్ల తరాలని పాలమూరు సోర్స్ మార్చారు. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీళ్ళు ఒక దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటే, ఇంకో దగ్గర నుంచి మార్చిర్రు. ఒక దగ్గర ఫస్టు ప్లాన్ చేసింది వేరే చోటు, ఫైనల్‌కొచ్చే వరకు వేరే చోటుకు మారిందన్న విధంగా చెప్తున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతదనే విచారణలో. ఎవరి బాగోగుల కోసం మార్చారో విచారణకు ఆదేశించాలి. కమిషన్ల కోసం 27,000 కోట్ల బిల్లును లిఫ్ట్‌ల కంపెనీకి చెల్లించారంటూ సీఎం ఆరోపణ. ఆహ్, ఆ లిఫ్ట్‌ల కంపెనీ ఉంటది గదా!
అవన్నీ కూడా 27,000 కోట్లు కట్టిరంట. ఎందుకంటే కమిషన్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి నిజమా కాదా అనేది ఎంక్వైరీలో తేలుతుందన్నమాట. ఏం లేదు, గవర్నమెంట్ పని ఏది చేసినా కానీ మామూలుగా 30% కమిషన్ అనే పుకారు ఉంది. సో ఆ 30% అలా ఆఫీసర్లకి ఇంత, ప్రాజెక్ట్ చేసిన వాడికి ఇంత, రాజకీయ నాయకులకి ఇంత అన్నట్టు పుకార్లు అయితే ఉన్నాయి. మరి ఏది నిజం అనేది తేలాలి. ఆ 30% కమిషనా, 20%, 10% కమిషన్ అనేది తేలాలి. సో సో ఎంక్వైరీ చేసిన దాకా ఇస్తాను, చూడాలి. మాకు పవర్ పాయింట్ అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో మా వాదన వినిపిస్తాం, మీడియా చిట్ చాట్లో కేటీఆర్. సో నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ, వీళ్ళు కూడా చెప్తారంట. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే కంప్యూటర్లో చూపిస్తారనమాట, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి, ఎక్కడ కట్టాలి అని ఇట్లా ప్లాన్ ఉండే అని చూపించిండు రేవంత్ రెడ్డి. సో అలాగే మేము కూడా చూపిస్తాం, మా దగ్గర కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ ఉంది, మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన కేటీఆర్ గారు అడుగుతున్నారు. చూడాలి మరి అవకాశం ఇస్తారా అయ్యారని. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం, మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు అని. ఆ, రీసెంట్గా పోయి గత నెలలో ఇడ్మన్ చంపారు కదా, నవంబర్ లేదా నవంబర్లో అనుకుంటా, ఇడ్మన్ చంపారు కదా. సో ఇడ్మా వీళ్ళ ఇద్దరు కూడా ఒకటే ఊరు అన్నట్టు ప్రచారం ఉంది. సో ఈయన లొంగిపోయినాడు, ఈయన కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అక్కడ బస్తర్ అడవుల్లో, సో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఈయన లొంగిపోయిండు అన్నట్టు వార్త చూస్తున్నాం. అయితే ఇంకా అధికారికంగా చెప్పలేదన్నమాట. సో వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంటుంది, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో ఏంది వాళ్ళ సోర్సెస్ ఏంది, అసలు వీళ్ళు ఎక్కడ దాపెట్టారు, గనులు ఎక్కడ దాపెట్టారు, మొత్తం ఎంక్వైరీ తీసుకుంటారు అనమాట నక్సలైట్ల దగ్గర. సో పోలీసులు తీసుకున్న తర్వాత వీళ్ళకు గవర్నమెంట్కు అంటే సరెండర్ అయినట్టు చూపిస్తారనమాట. నెక్స్ట్ ఇంకో వార్త, ఒక్క రోజులో 1,00,00,000 కోట్లు. ఇప్పుడంతా కూడా డబ్బులు ఎవరు ఇస్తలేరు, ఏదికి పోయినా కానీ నువ్వు చిన్న చాక్లెట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా బంగారం అంటే బ్లాక్ మనీతోనే కొంటారు కానీ బంగారానికి చెల్లించారు ఆన్లైన్. కానీ ఈ చిన్న చిన్న షాపుల్లో కానీ మందు కొన్న, మందులు మెడిసిన్ తీసుకున్న, ఏది తీసుకున్నా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఫోన్పే లేదా గూగుల్ పే ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఒక రోజులోనే 1,00,00,000 కోట్లు జరిగింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం మనం. ఇంకో వార్త ఇక్కడ, టీచర్లకు ఏఐ పాఠాలు, స్కూల్ నుంచి వర్సిటీల వరకు సిలబస్ మార్పులపై కసరత్తు, 20% ఏఐతో మేళవింపు, అన్ని స్థాయిల్లో కమిటీల నియామకానికి విద్యాశాఖ కసరత్తు, వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు అందరి టీచర్లందరికీ చెప్పాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసుకున్నది. సో కాలేజ్ లెక్చరర్లకు, స్కూల్లో ఉండే టీచర్లకు అందరు కూడా, ఎందుకంటే ఏఐ అవగాహన కలిగిస్తే పిల్లలకు కూడా భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఓకే, డేటా సైన్స్ దే ఫ్యూచర్ అన్న విధంగా గవర్నమెంట్ నిర్ణయానికి వచ్చి వాళ్ళకి చెప్పాలని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వార్త రోజు, కమిటీల ఏర్పాటు, పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులు, ఇంటర్లో 2 సంవత్సరాలు, డిగ్రీలో పీజీలో 3 సంవత్సరాలు వంటి వృత్తి విద్యా కోర్సుల్లో సిలబస్ మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తోడు లేని జీవితం మాకు వద్దని ఇంకో వార్త చూస్తున్నాం మనం. జీవిత భాగస్వామ్యంపై తట్టుకోలేక తెలంగాణలో భార్య, ఏపీలో భర్త పిల్లలతో కలిసి ఆత్మహత్య, కల్వకుర్తిలో నిద్ర మాత్రలు కలిపి కేక్, 2 పిల్లలతో కలిసి తిన్న గృహిణి, ఆమె కుమార్తె మృతి, చికిత్స పొందుతున్న కుమారుడు. ఏపీలో నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలకు క్షమించి చంపి ఉరేసుకున్న తండ్రి. ఈ కొత్త సంవత్సరంలో ఈ ఘోరాలు జరిగినాయి అనమాట. ఈ విధంగా ఒక దగ్గర భార్య చనిపోతే భర్త, ఒక దగ్గర భర్త చనిపోతే భార్య చనిపోవడం జరిగింది. కలకుర్తిలోనేమో, ఈ మహబూబ్నగర్ జిల్లా కలకుర్తిలోనేమో 2 పిల్లల కేకులో విషం కలిపి తినిపించిందనమాట ఆమె. ఆ పాప చనిపోయారు, బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తండ్రి అని వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం, సంబరాల వేళ స్విట్జర్లాండ్లో విషాదం, బార్లో భారీ పేలుడు, 40 మంది సజీవ దహనం, 100 మంది గాయాలు. కొత్త సంవత్సరం పండుగ సెలబ్రేట్ చేసుకుందామని వీళ్ళంతా కూడా బార్లోకి వెళ్ళారు. స్విట్జర్లాండ్ అంటే అక్కడ బయట దేశాల్లో జరిగింది ఇది. సో అక్కడ అందరూ అనుకున్నారు ఇది ఉగ్రదాడి అనుకున్నారు, కానీ ఉగ్రదాడి కాదంట. అక్కడ ఉంటాయి కదా బాంబులు, ఇవన్నీ ఈ పటాకులు ఇవన్నీ తెచ్చిపెట్టిన కాల్చుదాం అన్నాడు, దాంట్లోకి అంటుకొని ఓదానికి ఇటు అంటుకొని మొత్తం బార్ అంతా అంటుకుపోయింది. 40 మంది ఆల్రెడీ చనిపోయారంట, 100 మందికి గాయాలయ్యాయంట. చూడాలి మరి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఫైనల్గా అనేది. సో మృతుల్లో పలు దేశాల పౌరులు, అంటే ఒక దేశ పౌరులు కాకుండా ఈ స్విట్జర్లాండ్ అంటే బాగా రిచ్ కంట్రీ అనమాట. అక్కడ అందరు చాలా మంది కూడా వివిధ దేశాల నుంచి చదువుకోవడానికి, జాబ్ చేయడానికి వెళ్తారు. సో అన్ని దేశాల పౌరులు, చాలా దేశాల పౌరులు ఉన్నారు, ఒక దేశ పౌరులు కాదన్నట్టు వార్త రాశారు. క్రాన్స్ మోంటానా సిటీలో పెను విషాదం,
ఆ పట్టణం పేరు క్రాన్స్ మోంటార్న్ అంట, స్విట్జర్లాండ్‌లో ఇది. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. బాణసంచకు నిప్పంటుకోవడంతో చెలరేగిన మంటలు. ఉగ్రదాడి కోణాన్ని కొట్టిపారేసిన సర్కారు. అంటే ఉగ్రవాదులు దాడి చేసిండ్రని మొదట అనుకున్నారు గానీ, అదేం కాదని అక్కడ లోకల్ గవర్నమెంట్ చెప్పిందనమాట. సో, నెక్స్ట్ ఇంకోటి డిండి అంతేనండి. ఇక్కడ డిండి ప్రాజెక్టు కడదామని ప్లాన్ ఉంది కదా! నల్గొండ జిల్లాలో ఉంటది. ఇది పాలమూరుకు, మహబూబ్‌నగర్ జిల్లాకు బార్డర్. ప్రస్తుతం నాగర్ జిల్లాకు బార్డర్‌లో ఉంటది డిండి ప్రాజెక్టు. సో, ఆ డిండి కడదామంటే పలుచోట్ల పూర్తిగానే భూసేకరణ. ఇంకా భూములు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. రైతులు ఒప్పుకున్నా గాని వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆ! పర్యావరణ అనుమతులు అంటే ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వాలి. సో, ఈ ప్రాజెక్ట్ కడితే వాతావరణానికి ఏమన్నా అంటే పర్యావరణానికి ఏమన్నా నష్టమా? అవన్నీ కూడా ఏం లేవని చెప్పేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అవన్నీ ఏవి జరగట్లేదని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ గురించి రాసిర్రనమాట. సో, ఎన్నో ఏండ్ల నుంచి కడదామని చూస్తుర్రు గానీ ఇంకా అయితలేదనమాట. సో, ఎక్కడ ఉంది ఈ ప్రాజెక్ట్ అంటే నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో 3,61,000 ఎకరాలకు ఆయకట్టు నీరందించేందుకు పాలమూరు, రంగారెడ్డిలో అంతర్భాగంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బీజం పడింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి అనుగుణంగానే అక్కడ ఇది డిండి ప్రాజెక్ట్ కట్టాలని ప్లాన్ చేశారన్నమాట. అంటే కృష్ణానదిలో నీళ్ళు తీసుకొని కాలువల ద్వారా అక్కడికి డిండికి పంపించి, ఆ డిండి నుంచి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో దాదాపు 4,00,000 ఎకరాలకు నీరు అందించేందుకు ప్లాన్ చేశారన్నమాట. సో, 2007లోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లాన్ చేసిర్రని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. ఇది 2015 జూన్ 11న 2015 బీఆర్ఎస్ ప్రభుత్వం 6,194 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉత్తర్వులిచ్చింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే 6,200 కోట్ల రూపాయలతో పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి రాశారనమాట ఇక్కడ. ఆహ్, సో, మొత్తం మీదనైతే అయింది గానీ, ఏడ ఏసిన గొంగడి ఆడనే ఉన్నదనంగా రాసిర్రనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితలే అని. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఆహ్, సూపర్ బగ్స్ హార్ట్ అటాక్స్. భారతీయుల ఆధునిక జీవన శైలితో పెరుగుతున్న అనారోగ్యాలు. 83% మంది రోగుల్లో బహుళ ఔషధ నిరోధక జీవుల పెరుగుదల. సో, చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్న విధంగా రాసిర్రు. భారతీయుల జీవనశైలికి అనుకూలంగా వస్తున్నాయని రాసిర్రు. ఊబకాయం, హై బీపీ, షుగర్, కాలుష్యంతో గుండె జబ్బుల మరణాలు. ఊబకాయం అంటే బాగా లావుగా ఉండడం, ఉండాల్సిన ధర ఒకటే ఉండడం. ఒక మనిషి మామూలుగా 60-80 కిలోల మధ్యలో ఉంటే అతని నార్మల్ వెయిట్ అనమాట. సో, 90 దాటిందంటే మాత్రం ఊబకాయం కిందకి వస్తదనమాట బరువు. ఎత్తుకు తగ్గ బరువు అంటే 60 నుంచి 70, 75 అనమాట. సో, హై బీపీ ఎక్కువ ఉండడం కొంతమందికి ఉంటుంటేనే వాళ్ళు ఏదో కోపంగా చూస్తుంటారు. కోపమైన పనులు చేస్తుంటారు, అరుస్తుంటారు. అట్లా ఉంటోళ్ళు. షుగర్ ఉన్నోళ్ళు వీళ్ళకు ఎక్కువ గుండె జబ్బులొచ్చే అవకాశం ఉందని రాసిర్రనమాట ఇది. సో, ఇంకో వార్త చూస్తున్నాం మనం. జనవరిలోను గజగజే. మొదటి రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు. మెజారిటీ రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన రాత్రి మాత్రం తగ్గుదల. మూడో వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ శాఖ అధికారులు. మనం చూసినాం డిసెంబర్‌లో చలి అత్యధికంగా వచ్చింది. అట్లా డిసెంబరే కాదు ఇప్పుడు ఈ జనవరిలో కూడా కొత్త సంవత్సరంలో కూడా చలికి వణికిపోవాల్సిందే అన్న విధంగా రాసిర్రు. సో, ఇక్కడ ఈ ఫోటో చూస్తే మనం ఇక్కడ గురువారం యాదగిరి క్షేత్రం చుట్టుపక్కల మంచు దుప్పటి. యాదగిరిగుట్ట ఉంది కదా! మన నల్గొండ జిల్లాలో భువనగిరి దగ్గరలో. అక్కడ మంచుకి ఏం కనిపిస్తలేదు గుడి అన్నట్టు రాసిర్రనమాట. మంచు దుప్పటి అని రాసిర్రనమాట.
సో ఇక్కడ కార్టూన్ చూస్తే ఈసీ ఈసీ వీళ్ళు చెప్తారు, ఓటరు తుది జాబితాలో తేడాలుంటే న్యాయ పోరాటం చేస్తాం, ఈసీకి తృణమూల హెచ్చరిక. అసలు మనము ఇప్పటి వరకు తేడాలు లేకుండా జాబితాని తయారు చేయలేదు సార్ అంటే, అన్ని తప్పులు ఉంటాయన్నమాట ఓటర్ జాబితాలో. వయసు 20 నుండి 40 అని రాస్తారు, 40 నుండి 60 అని రాస్తారు. ఇంటి పేరు ఒకటి ఉంటే అందులో ఒకటి రాస్తారు, ఫోటో ఒకటి ఉంటే ఏదో సినిమా హీరోయిన్ల ఫోటోలు, హీరోల ఫోటోలు, ఎవరెవరి ఫోటోలు పెట్టి ఆహ్, ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం చూసినాం. అటువంటి తప్పులున్నాయి. తప్పులు గానుంటే మేము కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పిరనమాట. తృణమూల్ హెచ్చరిక అంటే ఆమె పార్టీ పేరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో ఇవి ప్రధానంగా ఈ వార్తలు. నెక్స్ట్ పేజీలో ఇక్కడ మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితాలు సరిచూసుకోవాలి. సీఈసీ ఇక్కడ మున్సిపాలిటీలన్నీ కూడా పాలక వర్గాలు అయిపోయినాయన్నమాట. వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. సో అతి త్వరలో మున్సిపల్ ఓట్లు జరగబోతున్నాయన్నమాట. పట్టణాలు అంటే నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, మహబూబ్ నగర్, అచ్చంపేట ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. అట్లాగే ఈ ప్రతి నియోజకవర్గంలో మున్సిపాలిటీ కిందకి వస్తాయన్నమాట. వాటన్నిటిలో అయిపోయింది, పాలకవర్గం అయిపోయింది. ఎలక్షన్ జరపడానికి ఓటర్ జాబితా సరి చేసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషను వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిందనమాట. సో ఆఫీసర్లకు అంటే ఎంఆర్ఓలకు, ఎంపీడీ వాళ్ళకు, కలెక్టర్లకు ఇట్లా ఆర్డర్స్ ఇచ్చింది. అన్నీ సరి చేసుకోవాలని. లోక్ లోక్ భవన్‌లో ఓపెన్ హౌస్‌కు హాజరైన సీఎం, మంత్రులు. ఓకే. ఇక్కడ నిన్న మన గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినట్టు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తిని కలిసిండు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తిరుమలలో డిప్యూటీ సీఎం బట్టి. నిన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తిరుపతి వెళ్ళినట్టుంది. సో కొత్త సంవత్సరం సందర్భంగా అక్కడ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే, తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 కూడా డెవలప్ కావాలని కోరుకున్నట్టు ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. అక్రమ క్రషర్లపై కొరడ. మైనింగ్, విద్యుత్, రెవెన్యూ శాఖల ఉమ్మడి సర్వే. 130 క్రషర్‌లో విద్యుత్ కనెక్షన్ల తనిఖీ. 70 పైగా అక్రమ కనెక్షన్‌న్నట్లు గుర్తింపు. పీసీబీ అనుమతి లేనివి 40, లేబర్ లైసెన్స్ లేనివి మరో 110. కొన్నింటికి విద్యుత్ సేవలు నిలిపివేత, మరికొన్నింటికి నోటీసులు జారీ. ఇక్కడ హైదరాబాదు చుట్టుపక్కల ఇక్కడ మియాపూర్ పరిధిలో ఏంది కాజుపల్లి ఆ పరిధిలో మొత్తం కంకర మిషన్స్ ఉన్నాయన్నమాట. గుట్టలు మొత్తం సాఫ్ అయిపోతున్నాయి. ఆ గుట్టల్లో జరిగే నడిపే క్రషర్‌లకు పర్మిషన్‌లు లేవు. కరెంట్‌కి పర్మిషన్ లేకుండా కూడా దొంగ కరెంట్ వాడుతుర్రు. అసలక్కడ పని చేయాలంటే లేబర్ పర్మిషన్ అవన్నీ, లేబర్ లైసెన్స్ అవన్నీ తీసుకోవాలి. కానీ ఏవి తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తుర్రని చెప్పేసి వార్త రాసిర్రనమాట. మొత్తం కాలుష్యం వస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడ ఉందంటే శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, కొత్తపేట్, శంకరపల్లి, జన్వాడ, మిర్జాగూడలో 22 క్రషర్లున్నాడు. యాక్చువల్లీ అక్కడ అది రాయాలి అనమాట మియాపూర్ పరిధిది. అది కూడా అక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి క్రషర్స్. సో ఇంకో ఏరియాలో అబ్దుల్లాపూర్ మ మండలం చిన్నరావిరాల, బండరావిరాల పరిధిలో సర్వే నంబర్ 268లో 517 ఎకరాల మైన్ జోన్‌లో మొత్తం 40 మైన్స్ ఉండగా 17 క్రషర్ మిషన్లు పనిచేస్తున్నాయి. అక్కడ కూడా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ సైడ్ కూడా క్రషర్స్ ఉన్నాయి. ఇవన్నీ క్రషర్స్ నుంచి కంకర వస్తాయి. హైదరాబాద్‌లో బిల్డింగ్స్ ఉపయోగిస్తారు వీళ్ళు. సో వాటన్నిటికి సరిగా లేవు పర్మిషన్లు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యేపై కబ్జా కేసు అని చూస్తున్నాం మనం. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఎఫ్టీఎల్ ఉన్న 5 ఎకరాలను ఆక్రమించి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ చెరువును ఆక్రమించారనమాట. చెరువు పరిసర ప్రాంతాల్లో ఆక్రమిస్తే ఎఫ్టీఎల్ కిందికి వస్తుందన్నమాట. ఆక్రమించి 5 ఎకరాల్లో ఆక్రమించి బిల్డింగ్లు కట్టిండు, షాపింగ్ మాల్ కట్టిండని చెప్పేసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు బుధవారం రిజిస్టర్ చేసిన ఈ కేసులో ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద ఈ కేసు నమోదైంది. దుర్గం చెరువు పరిధి 160 ఎకరాలుగా నిర్ధారిస్తూ హెచ్ఎండిఏ 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా
చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డ్‌గా మారింది. సో, అక్కడ కొండలు తవ్వుతారు కదా! అంతా తీసుకొచ్చి దుర్గం చెరువులో పోసిర్రని చెప్పేసి ఇచ్చిరనమాట. ఇదే క్రమంలో ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల కబ్జా అయింది. 10-15 మీటర్ల మేర మట్టితో నింపి 5 ఎకరాలను కబ్జా చేశారు. ఇలా ఆక్రమణకు గురైన స్థలం తనదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దాన్ని స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్ కోసం అద్దెకిచ్చారు. సో, ఆక్రమించేసి బాగా మట్టి పోసిరనమాట. 15 మీటర్లు అంటే చానా హైట్ అనమాట. మొత్తం చెరువు మొత్తం పూడ్చి పడేసి హైట్‌లో లేపిర్రు. సో, ఆ స్థలం నాది అని చెప్పేసి తీసుకొని స్కూల్ బస్సులకు, మళ్ళా సాఫ్ట్‌వేర్ కంపెనీల వాహనాలకు పార్కింగ్ కోసం కిరాయికిచ్చిండనమాట. ఈ వ్యవహారంలో వెంకటరెడ్డి అనే వ్యక్తికి పాత్ర ఉన్నట్లు ఐడా నిర్ధారించింది. ఈ ప్రాంతాన్ని పార్కింగ్ కోసం అద్దెకిస్తూ ప్రతి నెల 50,00,000 మేర అద్దెలు వసూలు చేస్తున్నారట. అమ్మ! 50,00,000 ఒక్క నెలకే 50,00,000 జస్ట్ బండ్లాపుకోనికి పార్కింగ్ ఇచ్చేసి. సో, చేస్తున్నట్టు తేలింది. ఈ మేరకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు దర్యాప్తు ప్రారంభించారన్నట. చూడాలి మరి చెరువు మొత్తం కబ్జా చేసినందుకు గవర్నమెంట్ గుంజుకుంటదా? ఏం చేస్తదనేది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే ఫోటో చూద్దాం ఒకసారి. కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి. సో, ఈయన అనమాట. ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా! దుబ్బాక ఎమ్మెల్యే. గతంలో ఎంపీగా కూడా గెలిచిండు, మెదక్ ఎంపీగా. ఇప్పుడైతే ఎమ్మెల్యేగా అనమాట. మన రఘునందన్ మీద గెలిచిండనమాట ఎమ్మెల్యే. సో, ఈయననే కొత్త ప్రభాకర్ రెడ్డి. సో, చూడాలి మరి ఇక్కడ వచ్చిన కేసు నమోదయిందంటే అది ఫాల్స్ కేసా? రియల్ కేసా? అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తది. ఫోటో అయితే ఈయనదే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే. చానా రిచ్ మ్యాన్ అనమాట. బిజినెస్ చేస్తాడు. ఇట్లా ఆస్తులు సంపాదిస్తాడు. ఒక నెలకు 50,00,000 అంటే ఇంక ఆ పైసలతోన మళ్ళీ ఎన్ని చేస్తాడో, ఏం భూములు కొంటున్నాడో ఏందో. ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. రైలు బోగీల మధ్యలో యువకుడి ప్రయాణం. 2 రైలు డబ్బాలుంటాయి కదా! ఆ రెండిట్ల మధ్యలో వీడు పడుకొని ప్రయాణించిండనమాట. ఆ 2 గుద్దుకుంటగానే మొత్తం నజ్జులో జారిన గానీ మరి ఎట్లనో బతికిండు. వీనికి మైండ్ సక్కగా లేదనమాట. మతిస్థిమితం లేదంటే జర పిచ్చోనిలాక్కున్నాడు. అంటే ఇంక ఆడేం చేసాడో వానికే తెలవదని వార్త ఇచ్చారనమాట. ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల అంటే కరీంనగర్ జిల్లా దిక్కనమాట ఇది. రైలు బోగీల మధ్యలో రబ్బర్ షీట్‌పై పడుకొని ఓ యువకుడు ప్రయాణం చేయడం కలకలం రేపింది. ఈ రెండిటి మధ్యల రబ్బర్ షీట్ ఉన్నదనమాట. ఆ డబ్బా, ఈ డబ్బా గుద్దుకున్నా గాని కలుసుకోకుండా రబ్బర్లుంటాయనమాట. ఆ రబ్బర్ల మధ్యలో పడుకొని వీడు ప్రయాణించిండంటే గ్రేటే. ఎగిరి ఎక్కడ పడ్డా గాని పోతుండే గానీ వీడు ఎట్లా బతికిండో అని ఆయనకే తెలవాలిది. సో, హెడ్ కానిస్టేబుల్ చెప్పిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా బురుగుపల్లి గ్రామానికి చెందిన సడిమేల జయశంకర్ 30 సంవత్సరాలు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఝాన్సీ నుంచి కాజీపేటకు టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నాడు. గోరఖ్పూర్ నుంచి బయలుదేరిన రైలు 2 బోగీల మధ్యలో ఉన్న రబ్బర్ షీటుపై పడుకొని ప్రయాణం చేస్తున్నాడు. గురువారం రైలు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కి రాగానే కొందరు వీడియో తీసి వాట్సాప్‌లో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు రైలును మంచిర్యాల స్టేషన్‌లో నిలిపివేసి జయశంకర్‌ను దించేశారు. అనంతరం జీఆర్పీ స్టేషన్‌లో అతన్ని విచారణ చేయగా కాశీ, వారణాసి వెళ్లి తిరిగి వస్తున్నానని చెప్పాడు. ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారట. అక్కడ ఢిల్లీ నుంచి వస్తానన్నమాట. గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ అంటే కాశీకి పోయినా, కాశీ నుంచి వస్తున్నా అని చెప్పిండు గానీ, జారి పడితే కాశీలో గంట కొడుతుండే మళ్ళా పోయిండు. నెక్స్ట్ మెడకు వైర్ బిగించి వివాహేతరతో మార్చి. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. కొత్త ఏడాదిలో పొలిటికల్ హీట్ అని. బెంగాల్ రణరంగం మమత కోటాలో కమలం వికసించేనా. ఈ 2026 సంవత్సరాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయంట. 5 రాష్ట్రాల్లో అగ్ని పరీక్ష అని ఇచ్చిర్రు. బెంగాల్, తమిళనాడులో నువ్వా నేనా. ఈ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఉంది. ఆమె ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయింది కంటిన్యూయస్‌గా. సో, ఈసారి బీజేపీ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సో, ఉంటదా ఆమె చాలామంది పార్టీలనే తిరుగుబాటు మొదలైంది. సో, ఈ దెబ్బతోన కమ్యూనిస్టులు మొత్తం అయితే తుడుచుకుపోయింది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట పశ్చిమ బెంగాల్. సో, కమ్యూనిస్టులు మొత్తం పోయి ఇప్పుడు బీజేపీ జెండా పాతుతుందనమాట. సో, బీజేపీ గెలుస్తదా? ఏది గెలుస్తదా? అనేది ఫుల్లు
చాలామంది రాజకీయం మీద ఆసక్తి ఉన్నోళ్ళు ఎదురు చూస్తారనమాట. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి మమతా బెనర్జీ ఓడిపోతదనే నమ్ముతుర్రు అందరూ గానీ, ఫైనల్‌కొచ్చే వరకు చూడాలి ఏమైతదనేది. నెక్స్ట్ తమిళనాడులో గవర్నమెంట్ తమిళనాడులో ఏం చేస్తారంటే ఆ ప్రజలు ఒకసారి ఈ గవర్నమెంట్‌కి అవకాశం ఇస్తే మరోసారి ఇంకో గవర్నమెంట్‌కి అవకాశం ఇస్తారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ది కాబట్టి, స్టాలిన్‌కు విజయ్ అంటే సినిమా హీరో విజయ్ గూడా కొత్త పార్టీ పెట్టిండు. ఆ పార్టీ ఓట్లు చీల్చి మరి వేరే పార్టీ గెలుస్తదా అన్న భయం కూడా ఉందన్నట్టు వార్త ఇచ్చిర్రు. సో, ఇక్కడ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి చూపిస్తా ఫోటో. స్టాలిన్, స్టాలిన్ డీఎంకే. ఈయననే అనమాట తమిళనాడు ముఖ్యమంత్రి. సో, ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు కరుణానిధి. సో, ఈయన ఇలా నాయననమాట. ఈ ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళ నాయననమాట. ఈయన గూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు. సో, చనిపోయిండనమాట. నాకు తెలిసి 2017, 16లోనో ఎప్పుడో చనిపోయిండు. జయలలిత చనిపోయిన తర్వాత చనిపోయిండనమాట. సో, జయలలిత ఉన్నప్పుడు ఆయనకు, ఈమెకే పోటీ ఈయనకు, ఆమెకే పోటీ ఉంటుండే. సో, ఇప్పుడు ఈళ్ళ కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు సినిమా హీరో విజయ్ పార్టీ పెట్టిండనమాట. ఆ విజయ్ వల్ల పార్టీ ఓడిపోతదా అని చెప్పేసి ఆహ్, వాళ్ళు భయపడుతుర్రు గవర్నమెంట్. విజయ్ అంటే ఇతననమాట. తమిళనాడు సినిమా హీరో, సినిమా యాక్టరు. సో, ఇతను పార్టీ పెట్టిండు. ఈ పార్టీ వల్ల ఓట్లు చెల్లిపోయి ఓడిపోతున్నా ఎట్లా అన్నట్టు స్టాలిన్‌కైతే ఎక్కడో చోట భయం ఉందని చెప్పి వార్త రాసిర్రు. పెద్దల సభలో పట్టు కోసం పావులు అంటే రాజ్యసభలో గూడా మెజారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని. కేరళలో సాంప్రదాయం, అస్సాంలో హిందుత్వం ఎజెండా. సాధారణంగా కేరళలో 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే ఆనవాయితీ. దాన్ని 2021లో బ్రేక్ చేసిన పినరయ్ విజయ్ ఈసారి ఆర్థిక సంక్షోభం, సహకార బ్యాంకుల కుంభకోణం రూపంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సో, ఇక్కడ కేరళలో గూడా గవర్నమెంట్‌ని 5 ఏళ్లకోసారి మారుస్తారు. కాపోతే 2021లో గూడా మళ్ళీ కమ్యూనిస్టుదే సీపీఎం పార్టీ ముఖ్యమంత్రి అయింది. రెండోసారి గెలిచింది. మరి ఈసారి అయితే ఏందన్నది చూడాలి. అక్కడ ఏం చేస్తారంటే ఒకసారి కమ్యూనిస్ట్‌కి, ఒకసారి కాంగ్రెస్‌కి ఓటేస్తుంటారు. 5 ఏళ్లకోసారి మారుస్తుంటారు. సో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తదా? కాంగ్రెస్ ప్లేస్‌కి బీజేపీ వస్తదా అన్నట్టు ఇక్కడ కేరళలో అయితే బీజేపీ అంత ఈజీగా రాదు. సో, ఈసారి మరి కాంగ్రెస్‌కి గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు జరిగినాయని వ్యతిరేకత ఉందంట. మరి ఆ విధంగా చూస్తే కాంగ్రెస్‌కైతే కేరళ కలిసొచ్చే అంశమే ఉన్నట్టుందది. సో, ఇది కరీంనగర్ వార్త చూస్తున్నాం. మన మెయిన్ పేపర్‌లోనే కరీంనగర్ వార్త చూస్తున్నాం. ఆశావాహుల సందడి. అంటే మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి గదా! దానికోసం ఆ టికెట్ కోసం ట్రై చేసేవాళ్ళు ఉరుకులాడుతుర్రని చెప్పి వార్త రాసిర్రు. పురపాలికలో వెలిసిన ఫ్లెక్సీలు, ప్రారంభమైన ఆశావాహుల పర్యటనలు, ఏకాదశి, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలతో జనాల్లోకి. పార్టీ పెద్దల కంట పడేందుకు తాపత్రయం. ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ సర్వే. సో, అంతా ఫ్లెక్సీలేసి న్యూ ఇయరు, సంక్రాంతి అని చేస్తుర్రు. సో, కౌన్సిలర్ అయ్యి అదృష్టం ఉంటే చైర్మన్ అవ్వాలని, మున్సిపల్ చైర్మన్ అవ్వాలని రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి, ఆ విధంగా అని చెప్పేసి వార్త రాసిర్రది. కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ రెడీగా ఉందంట. సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడానికి ఇక్కడ కరీంనగర్‌లో. ఇంకా లేట్ అయింది. మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంప్లీట్ అయింది కానీ, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇంకా లేట్ ఉందన్నమాట. బోనో ఫిక్స్ కొత్త మత్తు మళ్ళీ పీల్చాలనేలా గమ్మత్తు వాసన. ఏజెన్సీ ఏరియాలో యువత వినియోగం. వాసన పీల్చితే అపస్మారక స్థితిలోకి ఖాయం. ఇది బోనోఫిక్స్ అని మత్తు పదార్థం అంట. అది గాని తీసుకుంటే కోమాలోకి పోయి సచ్చుడే అన్నట్టు ఉంది వార్త అది. సో, ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. సంక్రాంతికి రైతు భరోసా అని. మొదట చిన్న రైతులకు, తదుపరి పెద్ద రైతులకు అన్నట్టుంది. అంటే ఫస్టు ఎకరా, అర్ధెకరా, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు అన్నట్టు అట్లా పెట్టేసి ఇస్తుంటారనమాట. సో, సంక్రాంతికి వస్తదంటే ఇయాల ఎంత 2 తారీఖు అంట. సంక్రాంతి 14 తారీఖు. సో, ఇంకా ఈ వారం రోజుల్లో మరి రిలీజ్ చేయాలి. డబ్బులు కూడా రెడీగా ఉన్నాయంటుర్రు. రిలీజ్ చేస్తే పెద్ద రైతులకేమో ఇంక 20 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నోళ్ళకు పోయినసారి కూడా రాలేదు. సో, ఇప్పుడు కూడా వస్తదన్న భరోసా అయితే లేదు గానీ, చిన్న చిన్న రైతులకైతే 5 ఎకరాలోళ్ళకైతే గ్యారంటీ అయితే వచ్చే అవకాశం ఉంది. 5-7 ఎకరాలు కూడా. సో, నెక్స్ట్ ఇక్కడ అధికారుల తప్పిదం అర్హురాలికి శాపం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాపస్.
లక్ష రిటర్న్ చేయాలని నోటీసులు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందంట. శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మళ్ళా వాపసు తీసుకున్నారట. ఏందనేది చూద్దాం. ఆమె ఇందిరమ్మ ఇంటికి అర్హురాలు. ఆమెకి ఇల్లు రావాలంట కంపల్సరీగా గూడా. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల అంటే జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం ఇది జగిత్యాల. సో, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ఇల్లు మంజూరైంది. అధికారులందరూ వచ్చి విచారణ చేపట్టి అర్హురాలిగా గుర్తించి ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు. ఇన్ లెంటల్ లెవెల్ వరకు పనులు చేసినా ఆమెకు మొదటి విడత రూ. 1,00,000 ఖాతాలో జమ చేశారు. మిగిలిన పనులు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా అధికారులు 1,00,000 వాపసు ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైందట. జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లికి చెందిన నీలం సునీతకు వ్యవసాయ భూమి లేదు. సొంత ఇల్లు లేకపోవడంతో భర్త సత్యం, 2 కుమారులతో తల్లిగారింటి వద్దే ఉంటుంది. తల్లిదండ్రులు ఆమెకు 2 గుంటల భూమి ఇచ్చారు. సో, ఆమెకు ఏం లేదన్నమాట. భూమి లేదు, ఏం లేదన్నమాట. భర్త, 2 పిల్లలున్నారు. సో, వాళ్ళ అమ్మగారు 2 గుంటల భూమి ఇచ్చారన్నమాట. సో, దీంతో ఆమె ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం మంజూరు చేసింది. సో, ప్రస్తుతము లెంటల్ వరకు అంటే సుజ్జల వరకు అయినట్టనమాట. మామూలుగా సజ్జల వరకు అయిందంటారు కదా ఇల్లు. అట్లా అయినట్టుంది ఇది. అధికారులు ఎంబీ రికార్డ్ చేసి ఆమె ఖాతాలో 1,00,000 జమ చేశారు. అధికారులు బిల్లు చేసి కూడా రూ. 1,00,000 జమ అయినాయంట. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్న సాకుతో అధికారులు ఆమెను అనర్హురాలిగా గుర్తించి డిసెంబర్ 24న నోటీసులు జారీ చేశారు. అయితే ఆమె ఇల్లు కడుతుంటే ఏమైందంటే ఆళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. ఆళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుందంటే నీకు ఇల్లు ఉంది కదా! ఇంకా కొత్త ఇల్లు ఎందుకు అన్నట్టు నోటీసులు ఇచ్చారనమాట. 24 తారీఖు అంటే 10 రోజుల కిందనమాట. సో, దీంతో ఆమె ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులను కలిసి గురువారం గోడెల్లో పోసుకుంది. ఈ విషయమై ఆమె పంచాయతీ కార్యదర్శి కనకలక్ష్మి వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశామని, అర్హుల జాబితా నుంచి ఎందుకు తొలగించారన్న విషయం తనకు తెలియదని చెప్పిరట. ఎందుకమ్మా ఇట్లా చేసినవు అని పంచాయత్ సెక్రటరీని అడిగితే, పై ఆఫీసర్ చెప్పారు సార్ నేనేం చేస్తానని చెప్తదనమాట. సో, ఈమె జీవన్ రెడ్డి గారిని కలిస్తే పని ఈజీగా అయితది. ఎమ్మెల్యే కంటే కూడా జీవన్ రెడ్డి గారిని కలిస్తే మాట్లాడతాడు, చేసి ఏదనేది సెట్ చేస్తాడు ఆమెదైతే. సో, తండ్రి కొడుకుల మృతి. కొత్త సంవత్సరంలో తండ్రి కొడుకులు చనిపోయారట. కొత్త సంవత్సరం కుటుంబాల్లో విషాదం. ఒకరింకొకరు చనిపోయారని వార్త రాసిర్రు. మహాజాతరకు సరికొత్త వేదిక. రాజన్న ఆలయ విస్తరణతో భీమన్న గుడిలో వేడుకలు కొనసాగుతున్న పనులు. ఇక్కడ వేములవాడ రాజన్న టెంపుల్ ఉంది కదా! ఆ శి శివాలయం అది. ఇక్కడ జాతర పెద్ద మొత్తంలో జరుగుతదనమాట శివరాత్రికి. సో, ఇవి ప్రధాన వార్తలైతే. నెక్స్ట్ జిల్లా వార్తల్లో చేద్దాం గానీ, ఇదైతే మెయిన్‌గా అయితే మెయిన్ పేపర్‌లో వచ్చిన వార్తలు.